నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచులు ఏవంటే చూసేద్దాం. వెల్కమ్ రాజు గారు. హలో రాజు గారు. హలో అండి. ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? ఈరోజు వంకాయతో ఊరగాయ చేస్తున్నానండి. వంకాయతో ఊరగాయ? అవునండి. ఫుల్ పికెల్ సీజన్ నడుస్తుంది మనకి బాగా. ఇప్పుడు సీజనే అది కదండి, ప్రతి ఏ ఇంట్లో చూసినా మీరు అలా పచ్చళ్ళు పెడుతూనే కనిపిస్తూ ఉంటారు. సో రెగ్యులర్ గా టొమాటో అంటే తర్వాత ఏంటంటే సీజనల్గా మనకి ఎక్కువ దొరికేటప్పుడు ఇప్పుడు మామిడికాయ ఎక్కువ పెడతా ఉంటారు కదా, దాంట్లో మాగాయ కానీ ఆవకాయ కానీ ఇలా. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం వంకాయతో, సో ఇది అది కొద్ది రోజులు ఊరగాయ అండి. సో చాలా బాగుంటుంది. కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు వంకాయని, మరి దాంతో ఊరగాయ. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. వంకాయ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, ఉప్పు 1/2 కప్పు, కారం 1/2 కప్పు, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెడతామండి. ఓకేనండి. సో వంకాయల్ని ఇలా పొడవుగా మనం ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. అలాగే చింతపండు నానబెట్టేసి కొంచెం ఉడికిచ్చేసి మిక్సీ పట్టి కొంచెం అలా పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఎస్ అండి. సో దాంట్లో ఈజీగా కలిసిపోతుంది, అంటే మనకు ఆ తొనలు అలా తగలకుండా కొంచెం పేస్ట్లా చేస్తే దాంట్లో కలిసిపోతుంది మనకి. ఓకే. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. వంకాయ ముక్కలు మనం కొంచెం వేయించుకోవాలండి. ఓకే. ఎస్. ఇది అటువైపు పెట్టేసుకొని మనం ఈలోగా మెంతులు అలాగే ఆవాలు కొంచెం వేయించుకుందామండి. సో అది మనం పొడి కొట్టేసుకుంటాం. ఓకే. సో దీంట్లో మెంతులు విడివిడిగా వేయించమంటారు. దీంట్లోనే వేసేస్తాం, అంటే మనకు మెంతులు వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఆవాలు కొంచెం వేడి చిటపట్లాడతాయి. ఆగదు అస్సలు. ఎస్, అస్సలు ఆగదు. అది నూనెలో వేసినా మామూలుగా వేసినా అది చిటపట్లాడుతూ ఉంటుంది. ఓకే. ప్లస్ మనకు ఏంటంటే ఇవి కొంచెం బాగా వేగితేనే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది, లేకపోతే మనకు చేదు వస్తుందండి మెంతుల్లో. ఓకే. సో కాబట్టి కొంచెం స్లో ఫైర్లోనే అలా కదుపుతూ మనం వేయించుకోవాలి. ఇది ఆయిల్ కొంచెం వేడెక్కినట్టుందండి, వేసేద్దామండి. సో కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి. సో ఇప్పుడు ఆవాలు, సో కొంచెం వేడి అయితే సరిపోతుందండి. ఆవాలు ఎక్కువగా వీటిలాగా వేగనక్కర్లేదు. సో ఇది మూత పెట్టి చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి. ఇది మనకేం చిల్లదండి, ఇది పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే. సో ఇది రెడీ అయిపోయింది. పులుపు కొరకు మనం దీంట్లో అంటే మనకు వంకాయ పులుపు ఉంటుంది కాబట్టి ఆ చింతపండు గుజ్జు వాడుతున్నాం. లేదు అంటే నిమ్మరసమైన మనం పిండుకోవచ్చండి. ఇది కూడా కొంచెం రంగు మారుతోంది చూడండి. ఇంకొంచెం వేగాలండి, అది ఇంకొంచెం వేగాలి. ఓకే. సో రెడీ అయిపోయిందండి. సో అవి కాస్త వేగితే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. ఓకే, కొంచెం వేగనిద్దామండి. ఓకేనండి. ఓకే. చూస్తున్నారు కదండి, పక్కనేమో మెంతి ఆవ పొడి రెడీ చేసుకున్నారు, సిద్ధం చేసుకున్నారు. అలాగే ఇక్కడ వంకాయలు కొంచెం వేగుతున్నాయి, కొద్దిగా టైం పడుతుంది. ఈలోగా మనం చూసారు చేద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పెదవులు సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా. మరి అలా రావడానికి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొత్తిమీర రసం పెదవులకి అప్లై చేసుకోవాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకుంటాయి. చిట్కా చూసాం కదండి. అలాగే ఇక్కడ వంకాయ వేగుతూ ఉంది. ఏమంటారు దీని సంగతి?
తీసేసుకోవచ్చు. ఇటువైపు మార్చేస్తానండి. సో ఇప్పుడు ఆ నూనెని చల్లారనివ్వాలా? కొంచెం చల్లారాలి. మనం ఆ ప్రాసెస్ చేసేలోపు ఇది చల్లారుతుంది. సో చాలామంది కూడా ఏంటంటే ఈ వంకాయలోనే కొంచెం పెద్ద సైజు వంకాయలు, సో గోదావరి జిల్లాల సైడ్ అటువైపు బాగా దొరుకుతాయి. సో గ్రీన్ వంకాయ ఉంటుంది కదా, అవునవును. సో అది చెట్టు పైన బాగా పండిందాకా వదిలేసి, అంటే వంగ పండు అంటారు. సో దాంతో కూడా ఇలా పచ్చళ్ళు పెడతారు, చాలా బాగుంటుంది. ఆవకాయలు పెడుతూ ఉంటారు. అవునండి. సో దాంతో టేస్ట్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా వస్తుంది అది. దేని రుచి దానికే కదా. ఎస్. సో కొంచెం అది గింజ కడుతుంది, అయినా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఎస్. సో ఒక బౌల్లో ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు, మనం ఇందాక పట్టుకున్న ఆవాలు, అలాగే మెంతుల పొడి. మెంతుల పొడి. బాగా కలపాలి. బాగా కలుపుకోవాలండి. ఇక్కడ బాగా మనం మిక్స్ చేసుకుంటే అది అంతటా కూడా ఈజీగా మిక్స్ అయిపోయినట్టుగా మనకు ఆ పేస్ట్ మనం తినేటప్పుడు బాగుంటుంది. లేకపోతే నూనె అలాగే వేసేసి తర్వాత చూస్తే ఒక్కొక్కసారి ఉప్పు ఒక చోట ఉండిపోతుంది, ఒక చోట సరిగ్గా ఉండకుండా ఉంటుంది. సో దీంట్లోనే మనం ఇందాక చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ అండి. ఇప్పుడు ముక్కలు వేసేద్దాం. ఆయిల్ వేసి నూనె. ఓకే. సో దీంట్లో మనం ఇందాక వేయించుకున్న వంకాయ ముక్కలండి. వంకాయకి అసలు రుచి ఉండదు కదండి, ప్లాంట్గా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలేమో ఇందులో కదా. ఎస్. సో అంటే మెయిన్గా మనం ఇలాంటి ఊరగాయలు, మాగాయలు కానీ ఆవకాయలు పెట్టుకునేటప్పుడు అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు నిలువ కూడా ఉంటుంది. ఏమాత్రం కొంచెం అటు ఇటుగా అయినా మనకు బూజు రావడము, లేకపోతే పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి దీంట్లో పోపు పెట్టేసుకుందాం మనం. కొద్దిగా ఆయిల్. సో మీరు ఎప్పుడు పోపు పెట్టినా అది ఆప్షనల్ అంటారు, అప్పటికప్పుడు తీసుకోవడానికి. అది పోపు లేకుండా కూడా మనం తినేసేయచ్చు. సో ఇది అడిషనల్ పైనుంచి. ఎస్. ఇంకొంచెం గార్నిష్ లాంటిది అన్నమాట. రుచి పెంచుకోవాలి అనుకుంటే పోపు వేసేసుకోవచ్చు. ఎండమిరపకాయలు, సో వెల్లుల్లి కూడా కావాల్సి దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం మెదిపి పోపుతో పాటు దీంట్లో యాడ్ చేసుకొని దాంట్లో వేస్తే బాగుంటుంది. దాంట్లో ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది. పోపు దినుసులు, ఇంగువ, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో యాడ్ చేసేసుకున్నాం అండి పోపు కూడా. సో చాలా మంది కూడా అంటే ఇలా కాచిన నూనె కాకుండా పచ్చి నూనె కూడా వేసుకుంటారు. సో అది వాళ్ళ ఇష్టం అండి. కొద్దిమందికి అలా ఇష్టం ఉంటుంది, కొద్దిమంది అంటే వేరుశెనగ నూనెతో చేసుకుంటారు, కొద్దిమంది నువ్వుల నూనెతో చేసుకుంటారు. బౌల్లోకి తీసేసుకుందాం. భలే బాగుంది అసలు చూడ్డానికి. సో వంకాయ ఊరగాయ రెడీ అండి. వంకాయ ఊరగాయ రెడీ. చాలా సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. వంకాయ ఊరగాయ తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? వంకాయ ఊరగాయ తయారీ విధానం. ముందుగా చింతపండును ఉడకబెట్టుకుని మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయల్ని ముక్కలుగా తరిగి వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మెంతులు, ఆవాలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉప్పు, కారం, పసుపు, ఆవా మెంతి మిశ్రమం, చింతపండు పేస్ట్, నూనె, వేయించిన వంకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి కాస్త వేగనివ్వాలి.
ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరిన తర్వాత సర్వ్ చేసుకుంటే వంకాయ ఊరగాయ రెడీ. వంకాయ ఊరగాయ టేస్ట్ చేయడానికి ఐఎమ్ రెడీ. నేను రెడీ. ఎస్, నేను కూడా రెడీ. చింతపండు కూడా యాడ్ చేసాం కదా, పులుపు వచ్చింది. పులుపు వచ్చేసింది. సో ఆ మెంతులు తర్వాత ఆవాలు కూడా వేయించేసి పొడి చేసేసాం. సో ఆ ఫ్రెష్ వంకాయకి ఆ టేస్ట్ ఉంది, అది దీంతో మిక్స్ అయ్యి చాలా బాగుంది, వెరైటీగా ఉంది టేస్ట్. చాలా బాగుంటుంది. చాలా మంది అంటే వెజిటేబుల్స్ తో పెడతారు, మిక్స్డ్ వెజిటేబుల్ అని, క్యారెట్, కాలీఫ్లవర్ ఇవన్నీ వేస్ట్ చేస్తుంటారు. సో దీంతో మనం సపరేట్ గా పెట్టేసుకుంటే వంకాయతో, సో దాని రుచి దానిదే కదా. చాలా బాగుంది. వంకాయలు అంటే మీకు ఇష్టమా? అయితే ఈ ఊరగాయని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఓకే అండి, ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగారు వెండి ఆభరణాలు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తుంది. అంటే ఏమేసి కడిగితే బంగారు వెండి వాటికున్న మెరుగు తగ్గిపోతుందో, లేకపోతే వాటి నాణ్యత తగ్గిపోతుందో అని భయపడుతూ ఉంటారు చాలామంది. కొద్దిగా కుంకుడుకాయ రసం తీసుకుని అందులో వెనిగర్ వేసి బాగా కలుపుకొని దీనిలో బంగారు ఆభరణాలు కానీ వెండివి కానీ ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే వీటికి పట్టిన మురికి శుభ్రంగా పోవడమే కాకుండా ఇవి కొత్త వాటిలాగా దగదగా మెరుస్తూ ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట ఇక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? కామారెడ్డి నుండి వచ్చి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ గారు ఏం చేస్తుంటారు? కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేస్తాం. వెరీ నైస్ అండి, వెల్కమ్ అండి. ఓకే ఓకే అండి, సో ఫస్ట్ మీరేనా వంట? లక్ష్మి గారు ఏం చేస్తున్నారు? బీరకాయ బొబ్బర్ల మసాలా. బీరకాయ బొబ్బర్ల మసాలా. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. బీరకాయ బొబ్బర్ల మసాలాకు కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడకబెట్టుకున్న బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, పల్లి పొడి 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఆన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఎవరండి మీది ప్రాపర్? యాక్చువల్లీ కామారెడ్డి. కామారెడ్డి. సో ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ కని వచ్చారా? ప్రోగ్రామ్ కూడా ఓకే, చూస్తుంటారా ప్రోగ్రామ్? డైలీ. అవునా, థ్యాంక్ యూ. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మేము, మా పాప, బాబు, మా ఆయన. నలుగురు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు. సో తెలుగు రుచిలో వంటలు ఇంట్లో ట్రై చేస్తుంటారా మీరు? మ్యాక్సిమం ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. అవునా, వెరీ నైస్. తర్వాత కరివేపాకు, తర్వాత ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేద్దాం త్వరగా వేగితే. ఉప్పా? సో ఎక్కువ ఏం ట్రై చేస్తుంటారు మీరు? స్నాక్సా లేకపోతే స్నాక్సా? సాయంత్రం అందరూ వచ్చేసరికి కావాలి. కావాలి. అంతేనా? పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి కావాలి. కొంచెం మూత పెడదామా? ఓకే, వేగడానికా? వేగడానికి. సో ఎన్ని సంవత్సరాలు అయిందండి పెళ్ళై మీది? 12 years. 12 ఏళ్ళైంది. ఓకే, చూద్దామండి. సరిపోతుంది. తర్వాత టమాటా, బీరకాయ కూడా వేద్దాం. బీరకాయ సో మీరు కొంచెం తొక్క తీయకుండా చేశారు కదా, లైట్గా తీసాను. ఫైబర్ ఉంటుంది కదా తొక్కలో, అందుకే లైట్గా తీసాను. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే. సో అందరూ మెచ్చుకునే ఫుడ్ ఏంటి మీరు చేసేది? ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి కాబట్టి ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంది. కానీ ఎవరికైనా ఒక స్పెషల్ ఉంటుంది కదా, ఇదైతే
సూపర్. నేను ఏదైనా చేయగలుగుతాను. అరే వా, వెరీ నైస్. మీ ఆయనకి ఎవరు నేర్పించారు వంట? కొంచెం కొంచెం వచ్చు, నేను లేనప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు. అవునండి, ఇంట్లో లేనప్పుడు అవసరానికి కొద్దీ నేర్చుకున్న వంట అనమాట. అంతేనా? మూత పెట్టి ఉడకమందామా? ఉడుకు ఉడుకు అని అడుగుదామా? మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి చూద్దాం అండి. చూద్దాం. కొంచెం వాటర్ వేద్దాం. నీళ్ళదా? అంటే బీరకాయలో ఆల్రెడీ నీరు ఉంటుంది. మనము పొడి వేస్తాం కదా, పల్లీల పొడి, నువ్వుల పొడి పీల్ చేస్తాం. పీల్ చేసుకుంటుంది అది. సో ఎప్పుడే వేద్దామా? మూత పెడదామా? మూత పెట్టేద్దాం. అది ఉడికినాక బొబ్బర్లు వేద్దాం. బొబ్బర్లు వేద్దాం. సో బొబ్బర్లు ఆల్రెడీ నానబెట్టి నానబెట్టి సాల్ట్ వేసి ఉడకబెట్టేసాం. నానబెట్టి ఉప్పేసి ఉడకబెట్టి ఉప్పేసి ఉడకబెట్టాం. కొంచెం నానాలి? 6 hours అట్లీస్ట్ 6 hours నానాలి. ఓకే. సో కొంచెం వెయిట్ చేద్దాం అండి. వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దాం అండి. చూద్దాం. ఇది ఉడికిపోయింది. బొబ్బర్లు వేద్దాం. ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉడకబెట్టిన బొబ్బర్లు. కారం అలా కూడా ఇప్పుడే వేద్దాం. వేద్దాం. కారం తగినంత కారం, ఉప్పు కలిపిన కారం. అది ఉప్పు కలిపిన కారం. ఓకే. జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఒకసారి కలిపిద్దాం. ఒకసారి కలుపుతారా? ఇది దేంతో బాగుంటుంది అంటారు లక్ష్మి గారు? చపాతీ, రైస్, నాన్, దేనికైనా బాగుంటుంది. పల్లీల పొడి. అంటే పచ్చి వేయించి పొడి చేసిన పల్లీల పొడి. తొక్క తీసేసి తొక్క తీసి వేయించి తొక్క తీసి పొడి చేసింది. ఓకే అండి. ఇవి నువ్వులు కూడా వేయించి గ్రైండ్ చేసిన పొడి. కొన్ని వాటర్ వేసుకుందాం. కొంచెం నీళ్ళ కొంచెం వేసుకుందాం. సరిపోతుంది. అంటే పీల్ చేస్తుంది కదా అది? పీల్ చేస్తుంది. నువ్వులు, పల్లి పొడి, నువ్వుల పొడి పీల్ చేస్తుంది. ఓకే. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కలిపి తీసేద్దాం. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. గార్నిషింగ్ చేసుకున్నాము. సర్వ్ చేయడానికి రెడీ. సో మీరు చేసింది బీరకాయ బొబ్బర్ల మసాలా. బీరకాయ బొబ్బర్ల మసాలా. దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీరకాయ బొబ్బర్ల మసాలా తయారీ విధానం. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బొబ్బర్లు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పల్లీల పొడి, నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ బొబ్బర్ల మసాలా రెడీ. టేస్టింగ్ టైమ్ వాచ్. ఓకే అండి. రాజు గారు, మీట్ లక్ష్మి గారు అండ్ ప్రవీణ్ గారు. హలో సార్. సో లక్ష్మి గారు చేశారు. ఇది ఏంటంటే బీరకాయ అండ్ బొబ్బర్ల కాంబినేషన్లో ఒక మసాలా కూర. కమ్మగా ఉంది. ఎస్, ఆ బొబ్బర్ల మూలంగా ఆ బీరకాయ కూడా కొంచెం మంచి అడిషనల్ టేస్ట్ యాడ్ అయింది. సో వేసిన మసాలా అది కూడా బాగుందండి. సో ఈ రెండింటికి బాగా బ్లెండ్ అయింది అనమాట ఆ మసాలా అనేది. సూపర్గా వచ్చింది. రైస్తో తీసుకోవచ్చు, బొబ్బర్లు ఉన్నాయి కాబట్టి రోటీ పుల్కాస్తో తీసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది.
బెస్ట్ అసలు అనిపించింది. ఒక పప్పు కూర చేయక్కర్లేకుండా రెండు కలిపేసి చేసేది. ఒకే దాంట్లో హాయిగా ఉంది. ఎస్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగున్నాయి. అందుకని తేనెను కనుక మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా తేనె తరచుగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, అలాగే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఇంకా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నించడం మేలు. ఓకే అండి, రెండో వంట చేయడానికి ప్రవీణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ గారు ఏం వంట చేస్తున్నారు? చుక్కకూర పన్నీర్ అండి. చుక్కకూర పన్నీర్. ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మేము ఇంట్లోనే మమ్మల్ని నేర్చుకున్నాం. మీ ఆవిడ గారు నేర్పించారా? అంతేనా? ఓకే. చుక్కకూర పన్నీర్, దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. చుక్కకూర పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన చుక్కకూర 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పల్లీ పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి వంట. రెడీ అండి. ఓకే. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్. ఓకే. మీ ఇద్దరు ఎల్లో కట్టుకుని వచ్చారు అనుకున్నారా ఇద్దరు కలిసి? మ్యాచింగ్ లో వచ్చాం. మ్యాచింగ్ ఐడియా ఎవరిదండి? మ్యాచింగ్ నాదే. మీదేనా? ఫ్యాషన్ కి మీరే కదా స్టేట్మెంట్. ఓకే. ఆయిల్ వేసారండి. మీ ఆవిడ గారు ఇందాక నుంచి అంటూనే ఉన్నారు తెలుసా, మిర్చి అంతా పెడితే వేసేస్తారేమో అని. చూసారా, కరెక్ట్ గా వేసారు ఆయన. జింజర్ పేస్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి కదా ఇది? అల్లం వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయలు. ఓకే. ఫ్రై మీ చేయాలి. ఆవిడ గారు హెల్ప్ చేస్తారు ఇంట్లో, ఇక్కడ మీరే చేయాలి. అంతేనా? కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి. ఓకే. సో బయటకు ఏమైనా వెళ్తూ ఉంటారండి తినడానికి దానికి, లేకపోతే ఇంట్లోనే ఎక్కువ? చాలా తక్కువ. మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఆల్మోస్ట్ అన్ని, రెస్టారెంట్ అన్ని. మీరు తీసుకెళ్ళరా మరి ఆవిడని ఎక్కడికి? అప్పుడు అకేషన్ కి చాలా తక్కువ. ఇట్లా ఇంట్లోనే చేస్తాం, హెల్త్ వైజ్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. మంచిదని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. ఏమన్నారంటే కొంచెం పసుపు పసుపు. వేయండి. ఓకే. ఓకే, ఇప్పుడు పన్నీర్ వేయాలండి. కొద్దిగా కలుపుకోవాలి. సో ఎవరి హవా నడుస్తుందండి ఇంట్లో ఎక్కువ? అదేం లేదండి, అంతా ఒకటేనా? అంతా ఒకటే. సో ఇద్దరు కలిసి చేసుకుంటారు. ఓకే. కొద్దిగా మసాలాలా నాకు ఇది ఇవ్వండి మీరు. మిర్చి, కారం పొడి. ఇది ఉప్పు కలిపిన కారం. ఉప్పు కలిపిందే. ఓకే, కొద్దిగా కలుపుకొని కొంచెం నీళ్ళు ఏమైనా వేయమంటారా? కొన్ని వేయాలి. వేద్దాం. వేసిన తర్వాత కొంచెం మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు మనం మసాలా వేసుకుని పెడదాం. కొద్దిగా అయినాక మసాలా పెడదాం. ఓకే. మూత పెట్టేనా? కొద్దిగా దగ్గరకు వచ్చినాక మసాలా వేద్దాం. ఇది దేంతో బాగుంటుంది అంటారు? రోటీతోనా? రోటీకి రైసా? బాగుంటుంది. రోటీ, చపాతి ప్లస్ నాను దాంతో బాగుంటుంది. బాగుంటాయి. ఒకసారి చూద్దామండి. చూద్దాం. కలిపేసుకొని లాస్ట్గా మసాలాలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అది జీలకర్ర పొడి, ఇది పల్లి పొడి. ఎందుకంటే పుల్లగా రాకుండా, అవును ఎలాగో చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే బాగుంటుంది. ఈ ఆకుకూరతో ఒకటే ప్రాబ్లం, కింద అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఎప్పుడు కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే కొంచెం వేద్దామా? కొంచెం.
లక్ష్మి గారు అయితే వాళ్ళ అబ్బాయికి వచ్చి వాళ్ళ అబ్బాయికి ఇష్టం అని చేస్తారట. మీకు మీ అమ్మాయా జిగిరి అంతేనా? ఒకళ్ళకి అబ్బాయి ఒకళ్ళకి అమ్మాయి అలా ఇచ్చేసారేమో దేవుడు, అంతేనా? అంతే. బాగుంది. అయిపోయినట్టేనా అండి? అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి. తీసేద్దాం ఇక. సూపర్, అసలు ఎంత బాగుందో చూడ్డానికి, ఎంత అందంగా ఉందో. జస్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం గార్నిష్ ఇలా చేసుకుంటే రెడీ అయిపోయింది. వేడిది చుక్కకూర పన్నీర్ రెడీ. చుక్కకూర పన్నీర్ మంచి కాంబినేషన్ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చుక్కకూర పన్నీర్ తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన చుక్కకూర వేసి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, పల్లీల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చుక్కకూర పన్నీర్ రెడీ. చుక్కకూర పన్నీర్ కాంబినేషన్లో ఒక మంచి కూర రెడీగా ఉంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాగుంది. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్కి అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ టీవీకి ఇలా రావడం. స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దట్స్ వెరీ నైస్ అండి. థ్యాంక్ చాలా మందికి అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఇంట్లో వాళ్ళు చేస్తారో అదే తెలియదు, బట్ ఇక్కడ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ప్రిపేర్ అయ్యి వస్తారు. సో అది వరకు కూడా చెప్పారు కదా, ఒక రోజు ముందు నుంచే దాని గురించి సెర్చ్ చేసి ఒకసారి ట్రయల్ వేసేసి అవును. సో బాగా చేయాలి షోకి వచ్చినప్పుడు అన్నట్టుగా చాలా బాగుందండి. సో మీ డిష్ కూడా బాగుంది. విన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు? విన్నర్ సో విన్నర్ బొబ్బర్లు. బొబ్బర్లు. సో దీంట్లో అది చెప్పాను కదా, కొంచెం పల్లీలు వేయడం వల్ల పల్లీల పొడి సో ఆ చుక్కకూర టేస్ట్ కొంచెం డామినేట్ చేసింది. అవును. సో బట్ అయినా చుక్కకూర కానీ గోంగూర కానీ తీసుకున్నప్పుడు సో దాని ఫ్లేవర్ లో తింటేనే సూపర్ గా ఉంటుంది. మజా అనేది అప్పుడే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇలా కొంచెం కొత్తదనం కావాలి, రెగ్యులర్ గా మేము చేసుకుంటున్నాము, కొంచెం ఇలా కూడా వేరే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇది కొంచెం ట్రై చేయొచ్చు, బట్ కొంచెం క్వాంటిటీలో ఆ ఫ్లేవర్ తెలియాలి. ప్లస్ ఇది మనం వేసుకునే పల్లీలు కూడా తెలిస్తే బాగుంటుంది అన్నప్పుడు పల్లీలు కానీ నువ్వులు కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. సో బ్యాడ్ గా అంటే ఏం కాదు, సూపర్ గా వచ్చింది. మీ మేడం గారిది ఇంకొంచెం బెటర్ గా ఉంది. ఆవిడ టీచర్ కదండి, ఆవిడ వచ్చింది అనమాట. అంతేనా? కంగ్రాట్స్ మేడం. వెరీ నైస్, బాగా చేశారండి. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు కూడా అండి, చాలా బాగుండారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. బాగుందండి. చూసారు కదండి, మరి మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మాకు మంచి మంచి వంటలు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్గా వికారంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలనిపించదు, తాగాలనిపించదు. ఇలాంటప్పుడు దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది, ఆకలి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ మానస. సో మానస వచ్చిందంటే ఒక మంచి రెసిపీ మాకు పరిచయం చేస్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా. ఎస్, అందుకనే మీకోసం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే మనం ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చండి రవ్వ వడలు. రెగ్యులర్గా మనం వడలు చేసుకుంటూ ఉంటాం కదా, కానీ అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని ఇన్స్టెంట్గా ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సాయంత్రం టైంలో స్నాక్స్ ఎంజాయ్ చేయాలి ఇంట్లో చేసుకుని వేడివేడిగా అనుకున్న వాళ్ళు ఇలా చిటికలో ఈ రవ్వ వడలు చేసుకుని టేస్ట్ చూడొచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ముందుగా
దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. రవ్వ వడలకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. సో ఇప్పుడు నేను మీకు రవ్వ వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్ గా మనం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు విత్ రవ్వ. మామూలుగా మనం ఇంట్లో వడలు చేసుకుంటూ ఉంటాం, కానీ అదేంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే ముందుగానే పప్పు రెడీ చేసుకోవాలి. కాబట్టి ఇదేంటంటే ఇన్స్టెంట్ గా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా మనకి ఇంట్లో చుట్టాలు వచ్చారు, లేదంటే ఇన్స్టెంట్ గా మనకే తినాలనిపిస్తుంది, అలాంటప్పుడు ఈ రవ్వతో చాలా ఫాస్ట్ గా రెడీ చేసుకోవచ్చు. చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో వడల కోసం మనం డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీగా పెట్టుకుందాము. సో డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీగా పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్, మిక్సింగ్ బౌల్లో రవ్వ తీసుకుందాం. ఇదేంటంటే మనకి ఉప్మా రవ్వ దొరుకుతుంది కదా, సో ఆ ఉప్మా రవ్వ వేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ ఇందులో పెరుగు వేసుకుందాము. పెరుగు ఎందుకు వేస్తున్నామంటే కొంచెం స్మూత్గా కూడా వస్తుంది, అట్ ద సేమ్ టైం కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. కొద్దిగా లైట్గా పులుపు వస్తుంది అనమాట. అండ్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. వడలకి మనం ఉల్లిపాయలు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం ముక్కలు చిన్న చిన్నగా చాప్ చేసినటువంటి అల్లం, కొద్దిగా ఉప్పు సరిపడా, తర్వాత కొత్తిమీర. ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మీ ఇష్టం, కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. కొంతమందికి ఏమో ఫ్లేవర్ నచ్చదు, కొత్తిమీర అయితేనే బాగుంటుంది అంటారు, కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర వేశాను. సో ఇంకా ఫైనల్గా ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మనకి వడల పిండి ఎలా అయితే రెడీ చేసుకుంటామో సేమ్ అలానే ఉండాలి. కాబట్టి చూసుకుని ఇఫ్ ఇట్ ఆల్ కావాలి అంటే ఇంకొంచెం రవ్వ కలుపుకోవడము, లేదంటే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇన్స్టెంట్గా మనం వడలు రెడీ చేసుకోవచ్చు. సో ఒక బాదాం ఆకు తీసుకుందాం, లేదంటే అరటి ఆకులు కూడా ఉంటాయి కదా, ఆ ఆకైనా తీసుకోవచ్చు. లేదా సింపుల్గా చేయితో వేసేస్తాం, మాకు అలవాటే అనుకుంటే అలా చేయితో కూడా వేసేయచ్చు. నేను ఇక్కడ బాదాం ఆకు తీసుకుని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశాను ఆకులో. తర్వాత కొద్దిగా ఈ పిండిని తీసుకుని వడల్లాగా, ఓకే సింపుల్, తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ చేతికి అలా తీసుకుని మనం దీన్ని వడల్లాగా ప్రెస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆకుపైన చేస్తే చాలా ఈజీగా వస్తాయి, తీయడానికి కూడా మనకి ఇబ్బంది ఉండదు. సో సాయంత్రం టైంలో అలా స్నాక్స్ కావాలి, ఏదైనా వేడివేడిగా ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్న స్నాక్స్ తినాలి అనుకున్నప్పుడు ఇలా ఫాస్ట్గా రెడీ అయిపోయేటువంటి ఇన్స్టెంట్ రవ్వ వడలు రెడీ చేసుకోవచ్చు. ఇవి చక్కగా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. మనం ఇప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు, రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చక్కగా కొంచెం పుల్లగా ఉండే పెరుగు యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్ గా మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ వడలు రెడీ అయిపోయాయి. మరి మరొకసారి దీన్ని తయారు చేసుకునే విధానం మీకోసం. రవ్వ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉప్పు, కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి వడపిండిలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లా వత్తుకుని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి రవ్వ వడలు రెడీ. రాజుగారు,
ఈరోజు రవ్వ వడలు ప్రిపేర్ చేశాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇన్స్టెంట్గా ఉంటుందని. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఐడియా బాగుందండి. సూపర్ టేస్టీ. బాగుందా? యాక్చువల్గా ఇలా చేసి పెడితే మనం చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేరు ఇది రవ్వతో చేసామని. ఓకే. సో టేస్ట్ ఎలా ఉందంటే మనం మామూలుగా మినపగుళ్ళతో చేసుకుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుందండి. చూడండి, మీరు టేస్ట్ చూడండి. నిజంగా బాగున్నాయి. ఎస్, చాలా బాగుందండి. సో ఇన్స్టెంట్గా హ్యాపీగా చూసారు కదా, రాజుగారు కూడా చెప్పారు, కరెక్ట్గా ఉంది. మనం మినపగుళ్ళతో ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉంది కాబట్టి ఏమాత్రం డౌట్ లేకుండా ఇన్స్టెంట్ రవ్వ వడలు ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. సో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ కార్వింగ్ టైం. సో షెఫ్ గారు, కార్వింగ్ ఏం చేస్తున్నారు? సో పిల్లలకు చాలా ఇష్టం మంకీ. మంకీ కానీ ఒక రకమైన ఇలా వస్తుంది. సో పిల్లల్ని కూడా మనం అలాగే ఎక్కువ ఇంట్లో పోల్చుకుంటూ ఉంటాం కదా. అవును. సో వాళ్ళు చేసే అల్లరికి, సో ఇప్పుడు హాలిడేస్లో వాళ్ళందరూ కూడా ఇళ్లలోనే ఉంటారు. సో మంకీ ఫేస్ చేస్తున్నారా? ఎస్, మంకీనే చేస్తున్నారా? ఫేస్ మట్టుకు చేస్తున్నానండి. ఫేస్ మొత్తం చేస్తే దాన్ని తట్టుకోలేము మనం. సో ఇక్కడ కొంచెం ఫ్లాట్గా ఉన్న ఏరియాలో చూసుకోవాలి. సో కొంచెం మూతి కొంచెం ముందుకు అలా పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది కదా, సో దాని కొరకు. సో ఇక్కడ వచ్చేస్తుంది. కళ్ళు, ఇక్కడ కళ్ళు పెట్టడానికి ఇక్కడ. ఓకే. సో ఇంకా చిన్న వంకాయ తీసుకొని, ఇది చెవులండి. ఓకే. సో ఇలా సైడ్కి వచ్చేస్తాయి. సో గింజలు ఉన్న సైడ్ కనిపించేలాగా. అవునండి. రైట్, వెరీ నైస్. సో ఐస్ వచ్చేసి వంకాయలోంచి పెడుతున్నాను 2 సర్కిల్స్. వీటిని లవంగంతో గుచ్చుతారు. ఎస్. రైట్ రైట్. సో కొంచెం ఫన్నీగా టోపియా? టోపీ. మంకీ అండ్ ద హ్యాట్ సెల్లర్ స్టోరీ చెప్పచ్చేమో. ఒక అలా కోతి, చెప్పేసి. ఒక టోపీలు అమ్మేవాడు, ఆ స్టోరీ చెప్పచ్చు కదా. ఎస్ ఎస్ ఎస్. ఓకే, బాగుంది. సో రెడీ. థ్యాంక్ యూ. చూసారా అండి మంకీ? ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. మాంసం అనేది కొద్దిగా తొందరగా ఉడకదు, చాలాసేపు స్టీమ్స్ పెట్టాల్సి ఉంటుంది, చాలా ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మటన్ ఉడికించుకునేటప్పుడు ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ కానీ ఆవపిండి కానీ వేసి ఉడికించుకున్నట్లయితే మటన్ కాస్త త్వరగా ఉడికే అవకాశం ఉంది. ఇవాళ చేసిన వంటలు చూసాం కదండి. మరి ఈ వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందామా? ఇప్పుడు మనం చూసిన రెసిపీ వంకాయ ఊరగాయ. ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం చూసేది ఏంటంటే ఎసిడిటీ అనేది, జీఆర్డి అంటే ఈసోఫేజియల్ రీఫ్లక్స్ అనేది, మంట పుట్టడం, అవన్నీ కూడా ఎక్కువ చూస్తున్నాము. అవి టిపికల్గా ఇట్లా పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ తింటే మటుకు చాలా అగ్రవేట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒకేజనల్గా ఇవి తీసుకుంటే పర్వాలేదు. మన ట్రెడిషనల్ పచ్చళ్ళలాగా కానీ ప్రతిరోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మటుకు దాని నెగటివ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీరకాయ బొబ్బర్ల మసాలా. ఇందులో మనము వెజిటబుల్తో పాటు బొబ్బర్లు అంటే ఒక ప్రోటీన్ ఉండే పల్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇదొక గుడ్ రెసిపీ. మనం ప్రతిరోజు ప్రతి మీల్లో తినేటప్పుడు కొంచెం వెజిటబుల్ ఉండాలి, కొంచెం పల్సెస్ పప్పులు ఉండాలి, కొంచెం పెరుగు ఉండాలి అన్న కాన్సెప్ట్తో, ఒక వెల్ బ్యాలెన్స్ డయట్ కాన్సెప్ట్తో మేము చెప్తా ఉంటాము. సో ఇందులో 2 వెజిటబుల్ ప్లస్ పల్స్ ఒకటే రెసిపీలో
మనకి దొరుకుతున్నాయి కాబట్టి ఇది డెఫినెట్గా న్యూట్రిటివ్ వాల్యూగా చూస్తే ఒక హై న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న రెసిపీ లాగా మనం చూస్తాము. అలాగే ఇందులో కొంచెం నువ్వులు, పల్లీల పొడి స్మాల్ క్వాంటిటీలో యాడ్ చేశారు కాబట్టి దానిలో ఉన్న స్పెషల్ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే కూడా ఈ రెసిపీలో యాడ్ అవుతున్నాయి. ఓవరాల్గా ఇది ఒక గుడ్ రెసిపీ. మనం అందరము కూడా మన డయట్లో చాలా ఫ్రీక్వెంట్గా ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చుక్కకూర పనీర్. చుక్కకూరలో ఉన్న యూనిక్ ప్రాపర్టీ ఏంటంటే అందులో కొంచెం విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి పీచు పదార్థంతో పాటు విటమిన్ ఏ కూడా దొరుకుతుంది. ఈ 3 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్తో పాటు కొంచెం పనీర్ యాడ్ చేసినప్పుడు మనకి కావాల్సినంత ప్రోటీన్, కావాల్సినంత విటమిన్ ఏ కూడా దొరుకుతుంది. ప్లస్ అది పాల నుంచి చేస్తాం కాబట్టి దానికి మనకి కాల్షియం డెన్స్ రెసిపీ లాగా కూడా మనం దాన్ని చూడొచ్చు. సో పిల్లలు ఎవరైతే పాలు తాగరో వాళ్ళకి కర్రీ చేసేటప్పుడు ఇట్లా పనీర్ కనుక మనం యాడ్ చేసి ఇస్తే కొంత వరకు, కంప్లీట్గా కాకపోయినా కూడా కొద్ది వరకు మనము ఆ కాల్షియం డెఫిషియన్సీ అనేది మనము తొలగించవచ్చు. స్టిల్ ఇట్స్ అ గుడ్ రెసిపీ అండ్ మనం రెగ్యులర్గా మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఒక ఇన్స్టెంట్ రవా వడ. ఇందులో బొంబాయి రవ్వ, పెరుగు యాడ్ చేశారు. సో మనము డీప్ ఫ్రై కూడా చేసాం కాబట్టి ఒక రెగ్యులర్ వడ లాగానే క్యాలరీ డెన్స్ రెసిపీ. కాకపోతే మనం రెగ్యులర్గా చేసే పప్పు వడకి దీనికి తేడా ఏంటి, ఏది బెటర్ అని చూస్తే మనం రెగ్యులర్గా చేసే పప్పు వడనే బెటర్. ఎందుకంటే అందులో మనం 100% ఓన్లీ పప్పు రుబ్బి దాన్ని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అది కొంచెం ప్రోటీన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ రెసిపీలో రవ, పెరుగు వేసి ఒక ఇన్స్టెంట్ రెసిపీ అవుతుంది. సో క్యాలరీ పరంగా చూసుకుంటే కూడా ఇందులో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, అందులో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే మటుకు క్యాలరీ డెన్స్ రెసిపీగా మనకి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. మామూలుగా పప్పులో, సాంబార్లో, రసంలో ఇలాంటి వాటిలో మనం ఇంగువ వేసుకుంటూ ఉంటాం. ఇంగువ కనుక వేసుకున్నట్లయితే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది. మరి ఒక్కోసారి ఇంగువ గట్టిపడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంగువ నిల్వ ఉంచిన డబ్బాలో ఒక పచ్చిమిర్చి కనుక వేసుకున్నట్లయితే ఇంగువ మళ్ళీ మామూలుగా తయారవుతుంది. రాజుగారు, ఇవాళ చేసిన ఊరగాయ బాగుంది, అలాగే కార్వింగ్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే ఈ వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.